అయ్యయ్యో, నా కూతురు నీళ్ళలో పడిపోయింది. ఎవరైనా కాపాడండి. వెన్నెల ఎంత పని చేసావమ్మా? అయ్యయ్యో, మీనా చూడమ్మా. అయ్యో, నా కూతురు కీర్తన. అమ్మా మీనా, అమ్మా వెన్నెల ఎందుకంత పని చేసావమ్మా? చూసావా మీనా, నా కూతురు ఎంత పని చేసిందో. రవి తనని పెళ్లి చేసుకోవటం లేదని ఆ నీళ్ళలో దూకి చచ్చిపోతా అని దూకేసిందమ్మా. నా బిడ్డని ఎలా కాపాడుకోవాలో తెలియటం లేదే. కూతురికి ఎంత కష్టం వచ్చింది. అమ్మా వెన్నెల, అయ్యో, గణేష్ ఏమైంది? ఇప్పుడు మాట్లాడి ఏం ప్రయోజనం అత్తయ్య? మీరు రవి అందరూ కూడా ఈ ఇంటికి ఎవరు కోడలుగా రావాలనేది మీరే నిర్ణయించుకున్నారు. కానీ నా కూతురు చిన్నప్పటి నుంచి రవి మీదే ఆశలు పెంచుకొనుంది. ఇక బావ దక్కడం అని తెలిసినప్పుడు నా బిడ్డ ఇది ఎలా తట్టుకోగలదు? నేను మంచి మాటలు చెప్పి చూస్తూనే ఉన్నాను. ఇదిగో నా కళ్ళ ముందే నేను చచ్చిపోతా అని నేలలోకి దూకేసింది అత్తయ్య. రవి సార్ జాగ్రత్త. అయ్యో జాగ్రత్త జాగ్రత్త. ఒక్కగానొక్క కూతురు అత్తయ్య నాకు. తనకి జరగకూడదు ఏదైనా జరిగిందంటే మేము కూడా తనతో పాటు వెళ్ళిపోవడమే. ఏంటి? అయ్యో అన్నయ్య అలా మాట్లాడకండి అన్నయ్య. వదిన ఏడవకండి వదిన, వెన్నెలకి ఏం కాదు. అమ్మా వెన్నెల ఏమైంది? వెన్నెల 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 కళ్ళు తెరిచి చూడు. వెన్నెల కళ్ళు తెరిచి చూడు. వెన్నెల 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 కళ్ళు తెరిచి చూడు. వెన్నెల ఏంటమ్మా ఎంత పని చేశావు? నీకు అమ్మ నాన్నలు అక్కర్లేదా? మా గురించి కొంచెం కూడా ఆలోచించకుండా ఎంత పని చేసావమ్మా? వెన్నెల are you all right? అయ్యో అల్లుడు, బుద్ధుందా నీకు? కొంచెం కూడా ఆలోచించవా? నేను వద్దు వద్దు అని వెళ్ళిపోతున్నాను కదా. నా కోసం నీ ప్రాణాలు ఇస్తే అంతా సరిపోతుందంటావా? వెన్నెల అర్థం చేసుకో. కంపెల్ చేసి ఒకరితో బ్రతకలేము. నువ్వు ఇలాగే చేసావు అనుకో, నీ మొహం కూడా చూడలేను ఇంకా. రవి వెన్నెల ఏడోకు. వెన్నెల ఏడవకు.